సంధ్య థియేటర్ ఘటన పెద్ద దుమారమే రేపింది. దాని తర్వాత జరిగిన పరిణామాలు అన్ని ఇన్ని కావు. ఈ మ్యాటర్ కి దాదాపుగా ఎండ్ కార్డ్ పడే అవకాశం ఉంది. అయితే ఇంతకీ అదెలా, అసలేం జరగనుంది, ఏం చేయనున్నారు? సంధ్య థియేటర్ ఘటన తీవ్ర దుమారం రేపింది. ఈ కేసులో భాగంగా అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం, బెయిల్ రావడం, విడుదలవ్వడం జరిగిపోయింది. ఇకపోతే ఈ ఎపిసోడ్ కి ఎండ్ కార్డ్ పడే అవకాశం కనిపిస్తుంది. అదెలా అంటే, అల్లు అర్జున్ పై కేసు వేసిన రేవతి భర్త భార్గవ్ కూడా కేసు వెనక్కి తీసుకుంటానని అంటున్నాడు. ఆయనకు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో కలిసి 2 కోట్ల రూపాయల చెక్లను అందజేశారు. 2 రోజుల క్రితమే పుష్ప మేకర్స్ భార్గవ్ కి 50 లక్షల రూపాయల చెక్ ని అందించగా, అల్లు అర్జున్ ₹1 కోటి, డైరెక్టర్ సుకుమార్ 50 లక్షల రూపాయలను కలిపి మొత్తం మీద పుష్ప 2 టీం 2 కోట్ల రూపాయలు అందించింది. అయితే దిల్ రాజు మొన్న ప్రెస్ మీట్ లో త్వరలోనే సినీ పెద్దలతో కలిసి సీఎం గారిని కలవబోతున్నామని ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకడంతో సినీ పెద్దలు రేవంత్ రెడ్డిని కలవబోతున్నట్లు టాక్. చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్, నితిన్, వరుణ్ తేజ్, సిద్ధు జొన్నలగుడ్డ, కిరణ్ అబ్బవరం, శివబాలాజీ, త్రివిక్రమ్, హరీష్ శంకర్, అనిల్ రావుపుడి, బాబీ, దగ్గుబాటి సురేష్, సునీల్, నారంగ్, సుప్రియ, నాగవంశీ, నవీన్ యన్నేని, రవిశంకర్లతో పాటు పలువురు ప్రముఖులు కూడా దిల్ రాజుతో కలిసి రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే అయితే ఈ భేటీకి మెగాస్టార్ చిరంజీవి రావడం లేనట్లుగా తెలుస్తుంది. దిల్ రాజు ఆహ్వానించగా చిరంజీవి చెన్నైలో ఉండడం వల్ల రావడం కుదరదని చెప్పినట్లు సమాచారం. సంక్రాంతికి దిల్ రాజు 3 ఏళ్ల నుండి ఎంతో కష్టపడి నిర్మించిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రం విడుదల అవబోతుంది. ఈ సినిమాకి సుమారు 300 కోట్ల రూపాయల బడ్జెట్ ని ఆయన ఖర్చు చేశాడు. తన ప్రతి సినిమాని చాలా సింపుల్ గా తీసే అలవాటు ఉన్న దిల్ రాజు ఈ చిత్రానికి ఏకంగా పాటల కోసమే 100 కోట్లు ఖర్చు చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా టికెట్స్ రేట్స్ కావాల్సిందే. ఈ చిత్రం తర్వాత అదే ఏడాదిలో ఎన్నో భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలు ఉన్నాయి. ఇకపోతే వరుస సినిమాలు విడుదల కానున్నాయి. ఈ సినిమాలన్నీ మన తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమాలే. అందుకే ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య సయోధ్య కుదిరించేందుకు దిల్ రాజు ఇలా చేస్తున్నట్లు తెలుస్తుంది. సంధ్య థియేటర్ ఘటనతో పాటు సినీ ఇండస్ట్రీ భవిష్యత్తులో ఇంకా గొప్ప స్థాయికి వెళ్లాలంటే ఏం చేయాలనే దానిపైన కూడా చర్చించబోతున్నట్లు తెలుస్తుంది. అదే విధంగా బెనిఫిట్ షోస్ ఉంటాయా లేవా, అంటే ఎలాంటి కండిషన్స్ ఉంటాయి అనేది కూడా ఈ చర్చల్లో మాట్లాడుకోబోతున్నారు. భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాలకు బెనిఫిట్ షోస్ ఇచ్చే అవకాశం ఉన్నాయి, కానీ చాలా పరిమితంగా మాత్రమే ఇస్తారనుకోవచ్చు. సిటీలో కేవలం 2-3 చోట్ల తప్ప ఎక్కడ బెనిఫిట్ షోస్ పడే అవకాశాలు దాదాపుగా లేనట్టే. ఏం జరగబోతుందో రేపు క్లారిటీ రావచ్చు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.